శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ నెల 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దివ్య హస్తములచే యజ్ఞవాటిక క్షేత్రంలోని జరుగుతున్న కోటి కుంకుమార్చన మహాయజ్ఞం మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవద్ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. ఆహ్వానించువారు పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎఫెషియో సభ్యులు, కార్యనిర్వహణాధికారి మరియు అర్చకులు, సిబ్బంది. ఇతర సహాయముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9441625185, మరొక నంబర్ 9491000734, మరొక నంబర్ 9550787773. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ ఫైర్. గ్రూపులు ప్రోత్సహిస్తూ పార్టీని బలహీనపరుస్తున్నారని ఆగ్రహం. పాత బస్తీల అరుదైన పిల్లి జాతికి చెందిన పునుగు పిల్లి సంచారం. చాకచక్యంగా పట్టుకెళ్లిన జూ సిబ్బంది. మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహానికి శ్రీకారం. వర్చువల్ గా శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ పోతుల సునీత ఫైర్. మహిళలు చెప్పులెత్తితే మీ గదేంటో తెలుసుకోవాలని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సెగ్మెంట్లలో గ్రూపులు ప్రోత్సహిస్తూ పార్టీని బలహీనపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బేబీనగర్ లో కొంతమంది కోమటిరెడ్డి వర్గం నేతలు రహస్య సమావేశం నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎంపీ కోమటిరెడ్డి వైఖరిని నిరసిస్తూ భువనగిరిలో కుంభం రవికుమార్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. హైదరాబాద్ పాత బస్తీలో అరుదైన పిల్లి జాతికి చెందిన పునుగు పిల్లి సంచలనం రేకెత్తించింది. దట్టమైన అడవుల్లో ఉండే పునుగు పిల్లి జనావాసాలోకి రావడం, సంచరించడం ఆశ్చర్యానికి గురి చేసింది. బహదూర్పుర కిషన్ బాగ్ ప్రాంతంలో పునుగు పిల్లి సంచరిస్తూ జనం కంటపడింది. ఓ భవంతిని ఎక్కుతుండటాన్ని గుర్తించిన పరిసర వాసులు అరుదైన పిల్లి సమాచారాన్ని జూ అధికారులకు అందించారు. గంట పాటు శ్రమించిన జూ సిబ్బంది చాకచక్యంగా పునుగు పిల్లిని పట్టుకెళ్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ అరుదైన పునుగు పిల్లలను పెంచి పోషిస్తూ ఉందని చెప్పేసి స్వామివారికి ప్రతి వారం పునుగు గిన్నె సేవను ప్రత్యేకంగా నిర్వహిస్తుంది. పునుగు పిల్లి నుంచి సేకరించిన తైలాన్ని శ్రీవారి విగ్రహానికి నివేదిస్తారు. నంద్యాల జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహానికి హెచ్హెచ్ శ్రీ స్వామీజీ భూమి పూజ చేశారు. తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీరామ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ కార్మిక ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. నెలకొన్నటువంటి మంత్రాలయ క్షేత్రంలో 108 అడుగుల విరాట్ పంచలోహ రామ విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి జై శ్రీరామ్ ఫౌండేషన్ తరఫున
ఈ యొక్క కార్యక్రమం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. గతం యొక్క ఈ స్థలంలో యాత్రార్థులకు ఆకట్టుకునే విధంగా ఒక దివ్య క్షేత్రంగా ఈ యొక్క పరిసరాన్ని తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి జై శ్రీరామ్ ఫౌండేషన్ వారు ఈరోజు శుభముహూర్తంలో భూమి పూజ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈ భూమి పూజకు ముఖ్య అతిథులుగా మన భారతదేశ హోంమంత్రి గారైనటువంటి అమిత్ షాజీ గారు వర్చువల్ గా రావడం, వారు ప్రసంగించడం, ఈ యొక్క కార్యక్రమాన్ని అభినందించి హర్షించినటువంటి విషయం మనందరికీ విదితం. అలాగే ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర వివిధ స్థలాల నుండి నాయకులు, రాష్ట్ర మంత్రులు, అలాగే మన జిల్లా ప్రముఖులు, రాజ్యసభ సదస్సులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం, పార్టీలకు అతీతంగా ఈ మంచి కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవడం ఎంతో సంతోషంగా మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమం త్వరగా పూర్తి కావాలి. భక్తులకు ఇదొక పెద్ద ప్రేక్షణీయ స్థలంగా మారాలి. ధార్మిక భావన, మన ధర్మం పట్ల అందరికీ అవగాహన కలిగే విధంగా ఈ కార్యక్రమం త్వరగా పూర్తి కావాలని మనసారా కోరుకుంటూ, దీనికి ఈ ఫౌండేషన్ ముఖ్యస్థులు రాముడు గారు, అలాగే శ్రీధర్ గారు తదితర అందరినీ కూడా మనం మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర మరియు జిల్లా ప్రముఖ ప్రజాప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలంతా చాట్లు చెప్పులు ఎత్తితే మీ గతేంటో తెలుసుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హేయమైనవని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకున్నారని గుర్తు చేశారు. కరోనా సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కు రాజకీయాలు చేసే దమ్ము లేక పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకున్నారని పోతుల సునీత మండిపడ్డారు. ఆయన వెండి కూడా మరి మహిళల్ని ఏ విధంగా ఆయన గతంలో కూడా మహిళలకు ఇచ్చినటువంటి అగౌరవం కానీ, మహిళల పట్ల ప్రవర్తించిన తీరు కానీ, మహిళల్ని మోసం చేసినటువంటి తీరు కానీ ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా చూడడం జరిగింది. అందుకే 19లో కూడా ఆయన బుద్ధి చెప్పారు మహిళామ తల్లులు. అయినా ఇంకా బుద్ధి లేక చంద్రబాబు నాయుడు ఇంకా నీచ రాజకీయాలు, స్వార్థ రాజకీయాల్లో భాగంగానే ఈరోజు మహిళల నిజంగంటే చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా, మీకు మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత కానీ, మహిళల ఆత్మగౌరవ దీక్షలు పెట్టే అర్హత కానీ చంద్రబాబు నాయుడు పార్టీకి లేదని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మీడియా ద్వారా. మరి నిన్న వాళ్ళ పార్టీ నాయకురాలు అనిత మహిళల దీక్షలు వీళ్ళు ఏ విధంగా పెడుతున్నారు ఈ రాష్ట్రంలో, మీరు మహిళల్ని అన్ని రకాలుగా కూడా అవమానపరిచినటువంటి మీరు ఈరోజు మహిళల ఆత్మగౌరవ దీక్ష అని చెప్పి ఈరోజు నిన్న అనిత పెట్టడం అంటే అది ఆత్మగౌరవ దీక్ష కాదు, మహిళల్ని ద్రోహం చేసినటువంటి ద్రోహ దీక్ష. ఈరోజు నిన్న అనిత మణిపూర్లో జరిగితే ఒక సంఘటన మన ఆంధ్ర రాష్ట్రానికి దాన్ని పోల్చడం అంటే అనిత మొత్తం కూడా పచ్చ పైత్యాన్ని వంట పట్టించుకొని ఆ పచ్చ పైత్యంతో మాట్లాడుతున్నటువంటి తీరును మేము ఖండిస్తున్నాం. ఒక మహిళా సోదరిమణిగా ఖండిస్తున్న ఆమె మాట్లాడే మాటలను, పచ్చ పైత్యంతో పచ్చ బుద్ధితో మాట్లాడుతుంది ఆమె మాటలు. నిజంగంటే మణిపూర్లో జరిగినటువంటి సంఘటన యావత్తు భారతదేశం అంతా కూడా సిగ్గుతో సభ్య సమాజం తలదించుకున్నటువంటి సంఘటన. ఇద్దరు గిరిజన మహిళల్ని వివస్త్రం చేసి వాళ్ళని అత్యాచారం చేసి మరి నగ్నంగా ఊరేగించినటువంటి కామాంధులు. మరి నిజంగంటే అది మహిళా తల్లులుగా మేమందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు పార్టీలో పనిచేస్తున్నటువంటి అనిత ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని, మరి ఆంధ్ర రాష్ట్ర మహిళామ తల్లుల గౌరవాన్ని కించపరుస్తూ దాన్ని ఆపాదించడం చాలా దుర్మార్గము. వాళ్ళ దుర్మార్గం ఏంటి నీచ రాజకీయాలకి పరాకాష్ఠగానే
కాకినాడ జిల్లా గోపాలపురం గంజాయి లోడుతో వెళుతున్నటువంటి కంటైనర్ను స్వాధీనం చేసుకున్నట్లు గోపాలపురం ఎస్ఐ కొరివి రామకృష్ణ తెలిపారు. దేవరపల్లి సీఐ ఏ శ్రీనివాసరావు గోపాలపురం నుంచి దేవరపల్లి వెళ్తున్నారు. గోపాలపురం శివారు పొగాకు బోర్డు వద్దకు వచ్చేసరికి ఆయన వాహనాన్ని చూసిన కంటైనర్ డ్రైవర్ ఆ వాహనాన్ని రోడ్డు పక్కన వదిలిపెట్టి పరారయ్యాడు. దీంతో అనుమానం వచ్చిన సీఐ శ్రీనివాసరావు ఆ కంటైనర్ను పరిశీలించగా అందులో 920 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. కంటైనర్ రాజమహేంద్రవరం మీదుగా హైదరాబాద్ వెళ్తోంది. గంజాయిని కంటైనర్ స్వాధీనం చేసుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఏంటి అయ్యి ఇచ్చేసాను. సార్ తను పెట్టేస్తాం సార్. గుంటూరు పెదకాకాని దుగ్గిరాలలో బైక్ చోరీలకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యానికి వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేయడం ప్రారంభించాడన్నారు. దొంగిలించిన బైక్లను OLX లోని అమ్ముతున్నాడని తెలిపారు. పెదకాకాని వై జంక్షన్ వద్ద తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తూ పారిపోయే ప్రయత్నం చేయగా అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ల చోరీల గుట్టు వెలుగు చూసిందన్నారు. ఈ నెల 14వ తేదీన బాజీబాబా దర్గా దగ్గర ఒక బైక్ దొంగతనం జరిగింది. దానికి సంబంధించి కేసు కట్టుకొని ఎంక్వైరీ చేస్తూ ఎవరు దొంగతనం చేశారని చెప్పేసి మా క్రైమ్ టీము లీడర్ అయినటువంటి ముఖ్యాంశ శ్రీను, శ్యాము, మిగతా మా టీం అందరూ కలిపి ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంటే మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు నా గడ్డిపాట రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ ఉన్న చిల్ల తుంపల్లో కొన్ని వెహికల్స్ పెట్టుకుని ఉన్నారు. అక్కడ ఒక కుర్రోడు ఉన్నాడు, షిఫ్ట్ చేయడం రెడీ ఉన్నా అని చెప్పి సమాచారం రావటం, మేము అక్కడికి వెళ్ళటం, అతన్ని చేజ్ చేసి పట్టుకున్న తర్వాత అతను విచారిస్తే అతని పేరు మహమ్మద్ ఇస్మాయిల్. అతను వాస్తవంగా తెలంగాణ స్టేట్, అయితే కొంతకాలంగా విజయవాడ వచ్చి ఉంటా ఉన్నాడు. ఇతన్ని సుమారు ఒక 8 నెలల క్రితం విజయవాడ పోలీసులు ఒక బైక్ దొంగతనం కేసులో అరెస్ట్ చేసి బయటకు పంపించాడు. బయటకు వచ్చిన కాడి నుంచి మళ్ళీ అతను తెలంగాణలోని చాలా పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా విజయవాడలో కొన్ని బళ్ళు, మన ఆంధ్రాలో కొన్ని బళ్ళు దొంగతనం చేయడం జరిగింది. మొత్తం ఇతను దొంగతనం చేసినటువంటి బళ్ళన్నీ కూడా ఒక 17 ఉన్నాయి. మ్యాక్సిమం స్కూటీస్ ఉన్నాయి. వాటన్నిటి కూడా రికవరీ చేసాం. బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్
SK Jewelers, Ramnagar, Hyderabad. Number 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. సంగారెడ్డి జిల్లాలో ఓ దొంగ టమోటాలను చోరీ చేశాడు. జహీరాబాద్లోని కూరగాయల మార్కెట్లో ఈ ఘటన జరిగింది. మార్కెట్లో కూరగాయల షాప్ ముందుకు టమాటో బాక్సులను అమ్మడానికి రైతు వచ్చాడు. బయటకు వెళ్ళొచ్చేసరికి లోపలికి ప్రవేశించిన దొంగ 3 టమాటా బాక్సులను ఎత్తుకెళ్లిపోయాడు. బైక్ పై 3 సార్లు వచ్చి ఒక్కొక్క టమాటా బాక్స్ ను దొంగ ఎత్తుకెళ్లిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. अरे वहाँ पे तुम फोन करो ना, रिपोर्टर साहब आगे हम और जल्दी आता नहीं है ले నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో ఒకే రోజు 6గురికి ఆక్సిజన్ అందక మృతి చెందారన్న పుకార్లను నమ్మొద్దని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో 23 KL ఆక్సిజన్ ట్యాంకులతో పాటు 300 ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఈరోజు వచ్చిన వార్తల మేరకు ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరులో వచ్చేసి ఏదైతే MICU ఉందో, మెడికల్ ICU ఉందో, ఆ మెడికల్ ICUలో 6 పేషెంట్స్ ఆక్సిజన్ అందక చనిపోయినారని ఒక వార్తలు రావడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ DMHO గారు, అదేవిధంగా ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ MICUని విజిట్ చేయడం కూడా జరిగింది. మనకు ఈ ఆసుపత్రిలో ఆల్రెడీ 23 KL లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఉంది అండ్ అది ఫ్రీ ఫ్లోలో కూడా ఉంది అండ్ పైప్ లైన్లో కూడా మనకు కంటిన్యూస్గా ఆక్సిజన్ ఫెసిలిటీ అనేది ఉంది. అదేవిధంగా అది కాకుండా అందుబాటులో దాదాపు 300 సిలిండర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మెడికల్ ట్రీట్మెంట్ MICUలో వచ్చేసి క్రిటికల్ కేసెస్ వచ్చేసి ట్రీట్మెంట్లో ఉన్నారు అండ్ డాక్టర్స్ రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉన్నారు. అదేవిధంగా ఆక్సిజన్ కూడా రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉంది అండ్ అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ ప్రాపర్గా అందజేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే 1-2 వార్తలు ఇక్కడ వస్తున్నాయో బయట, ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా అందక చనిపోయినారని, అవన్నీ కూడా ఆ ఒక పుకార్ని నమ్మొద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉదాహరణకి ఈ ఆసుపత్రిలోనే అదే ICUలోనే గత 5 రోజులుగా వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక పెద్ద ఆవిడ, ఒక అటెండర్ కూడా ఇక్కడ నాతో ఉన్నారు. వారు కూడా స్వయంగా మీకు తెలియజేస్తారు ఎట్లా ఇక్కడ డాక్టర్స్ చూసుకుంటున్నారు ఏంటనేది కూడా, అది కూడా మీరు వినగలరు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి క్రీడలకు పెద్దపీట వేసి క్రీడాకారులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని AC సుబ్బారెడ్డి స్టేడియంలోని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 పోటీలను న్యూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్లతో కలిసి ప్రారంభించారు. సుబ్బారెడ్డి స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ అండర్-17 సబ్ జూనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ సంబంధించి రాష్ట్ర స్థాయి క్రీడల్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించేందుకు అవకాశం కల్పించి ఈరోజు ఇక్కడ నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారకుడైనటువంటి వ్యక్తి సోదరుడు నుడా చైర్మన్, సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారికి,
కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, కోచెస్, మేనేజర్స్, అంపైర్స్, క్రీడాకారులు, క్రీడాభిమానులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా గతంలో అనేక రకాలైనటువంటి క్రీడలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆతిథ్యం ఇవ్వడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అటువంటిది ఇటీవల కాలంలో ఒక్క సోదరుడు ద్వారకనాథ్ మాత్రమే వీటి పట్ల మొగ్గు చూపించి క్రమం తప్పకుండా ఈ క్రీడలను నిర్వహించడం అనేటువంటిది అభినందించదగినటువంటి విషయం. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి క్రీడలను ప్రోత్సహించారు. కాలిఫోర్నియా స్టేట్ ఎనర్జీ కమిషనర్ వైస్ ఛాన్సలర్ గా ఉన్నటువంటి గుండా శివ గంగాధర్ కు స్థానికులు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆత్మీయంగా సత్కారం అందించి అభినందించారు. ఈ సందర్భంగా వారి తండ్రి మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ పార్టీ ఆదేశానుసారం తాను పనిచేస్తానని, తన పిల్లల అభిష్టం మేరకు వారు ఉన్నత చదువులు చదువుకుని స్థిరపడ్డారని తెలిపారు. తాను కానీ లక్ష్మీదేవి కాలనీ అధిష్టానం ఆదేశానుసారం పనిచేస్తానని, 20 ఏళ్ల పాటు ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వాలతో ఎటువంటి అవినీతి లేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నానని చెప్పారు. ఇకపై కూడా చంద్రబాబు నాయకత్వంలో తాము మరింత బాగా పనిచేస్తామని, అలానే తన కొడుకు ఉన్నత విద్య అభ్యసించి అత్యున్నత స్థాయిలో ఉండటం తమకు ఆనందంగా ఉందని అన్నారు. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కానీ నాకు అడుగుతుంటారు, రాజకీయాలకు ఎదుగుతారు. నాకు రాజకీయాలకి తేడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ప్రస్తుతం వాళ్ళు ఒక గ్లోబల్గా ఎన్విరాన్మెంట్, అదేవిధంగా గ్లోబల్గా క్లీన్ ఎనర్జీ, గ్లోబల్గా ఈవైనా చెప్పాలంటే ఈ యొక్క హ్యూమన్ ఎవల్యూషన్ ఫ్రమ్ డిసీజెస్, ఇటువంటి సబ్జెక్ట్స్ ఉన్న సందర్భంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఈవేళ అమెరికా లాంటి దేశం వాళ్ళు కూడా ఇన్వైట్ చేయడంతో కొన్నాళ్ళు అందులో ఉండాలి అంటే నాకు అపత్యంగా నేను తండ్రిగా నేను చేస్తున్నాను. అదే సందర్భంలో అమ్మ నేను కూడా నిజాయితీగా మాట్లాడతాను. ఎప్పుడు కూడా నిజాయితీ తప్పడానికి, అదేవిధంగా నైతిక విలువలు తప్పడానికి మాకు ఎప్పుడు కూడా తెలీదు. మా అబ్బాయిని కూడా ఆవేశంగా అమెరికాలో ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు అది చెప్తున్నాను, నాన్న యూఆర్ ఫ్రమ్ గుండా ఫ్యామిలీ, గుండా ఫ్యామిలీ షుడ్ హ్యావ్ రెప్యుటేషన్ అట్ దట్ ఇంటిగ్రిటీ అన్నటువంటి ఉద్దేశంతో అది మాట్లాడేటప్పుడు యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ ఇంటిగ్రిటీ, దట్ టైప్ ఆఫ్ ఇంటిగ్రిటీ అనేది నా తాలూకా భావన అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ సందర్భంగా అమ్మకి నాన్నకి మన చాలా మంది క్లారిటీ అడుగుతున్నారు, ఏంటి 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 రాజకీయంగా. నేను ఇది మన ఊరోళ్ళు మా అబ్బాయి వచ్చినప్పుడు మీరు వచ్చారు, అటువంటి పరిస్థితుల్లో నిజాయితీతో నేను చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే మా తాలూకా ఫ్యామిలీలో గ్యాప్ రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో మా అబ్బాయిని చేసేస్తాము. అదేవిధంగా మీరు కూడా గ్యాప్ రాకుండా మీ అబ్బాయిని కావచ్చు కదా అనేటప్పుడు ప్రాక్టికల్ డిఫికల్టీ అంతా నేను చెప్పడం జరిగింది. ఇలా వాళ్ళు పనిలో ఉన్నారు. అటువంటి సందర్భంలో మా మిస్సెస్సే ఉంటారు. అటువంటి సందర్భంలో నేను ఒకటే చెప్పాను, మీ ఇష్టం, లీడర్ ఇస్ లీడర్, బాస్ ఇస్ ఎ బాస్, యూ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు బాస్. వెదర్ ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా అదే కావాలి అనేటువంటి ఉద్దేశం మా తాలూకు ఉద్దేశం అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదే ఉద్దేశం ఆయనతో కనబర్చిన తర్వాత అన్ని విషయాలతో మాట్లాడతానని చెప్పడం తప్ప ఇందులో కన్ఫ్యూషన్ అంటూ లేదు. ఆ రోజు ఈ రోజు రేపు నేను ఒకటే అంటాను, ఒక పొలిటికల్ పార్టీలో డిసిప్లిన్డ్ సోల్జర్గా 40 ఏళ్ళు నేనున్నాను, మా ఆవిడ ఉంది, మా ఫ్యామిలీ ఉంది. అటువంటి సందర్భంలో నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఒక డిసిప్లిన్డ్ పార్టీ మ్యాన్గా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఆయన కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాడో అన్నటువంటి నమ్మకం నాకు ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో నేను ఒకటే కోరుకుంటున్నాను, అనవసరంగా ఎవరేమనుకున్నా నా బాధలేదు. నా తాలూకా లైఫ్ నేను చాలా 20 ఏళ్ళు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు దగ్గర, ఎన్టీఆర్ దగ్గర బ్రహ్మాండంగా పనిచేశాను. నా మీద గొప్ప గౌరవం ఉంది. అయితే గ్రూప్స్ పట్టుకొచ్చిన తర్వాత నేను దెబ్బతిన్నాను. అదే సందర్భంలో మా మిస్సెస్ కూడా అటువంటి దానికి ప్యాథటిక్ కండిషన్కి లోను కాకూడదు అని చెప్పి నేను మన నాయకులందరినీ కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు అందరూ ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ కట్టుబడే ఫ్యామిలీ తప్ప
మాకు వ్యక్తిగతమైనటువంటి ఎజెండా లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ కావేశాలు లేకుండా మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి మా అబ్బాయి దగ్గర ఆయన ఎదురుగా నిజాయితీతో ఒక రుజువుతో నేను మాట్లాడుతున్నాను. అందరూ ఈవేళ చంద్రబాబు నాయకత్వం కావాలి కాబట్టి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి, ప్రజలంతా ఆ డైరెక్షన్లో ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ డైరెక్షన్లో అంతా ఆలోచిద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ మా అబ్బాయి కూడా అడిగితే అదే చెప్తాను, బాస్ ఇస్ బాస్. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఎలా డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ తీసుకొని దాన్ని కట్టుబడడం, అనవసరంగా రాజకీయ అపోహలు క్రియేట్ చేసి పార్టీలో దెబ్బతింటే ఏదైనా అభిప్రాయ భేదాలు వస్తాయి, మీరు దెబ్బతిన్నట్టుగా మా అమ్మ కూడా దెబ్బతినకూడదు అన్నటువంటి ఆవేదన కనపరిచారు అని చెప్పి నేను సందర్భంగా చేసుకుంటూ నాకు ఒక మంచి అకేషన్గా ఈ సిచ్యువేషన్ మార్చుకోవడానికి నా అభిప్రాయాన్ని తెలియజెప్తున్నానని చెప్పి నేను ఈ సందర్భాన్ని మార్చేస్తూ నేను తిరుమల శ్రీవారి సన్నిధిలో బేబీ మూవీ టీం సందడి చేసింది. స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, దర్శకుడు సాయి రాజేష్ నీలం, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బేబీ సినిమా విడుదలైన ఘన విజయం సాధించిందని బేబీ టీం ఆనందం వ్యక్తం చేసింది. ఇద్దరు కలిసి రండి, టింగ్ టింగ్ ఇద్దరు అట్టే నడిచి వస్తా వచ్చి వాడు ఈరోజు తీయాలి. ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను మా బేబీ టీం అందరం కలిసి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం ఇక్కడికి వచ్చాము. మా బేబీ సినిమా చాలా మంచి సక్సెస్ అందుకుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ప్రకారంగా మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు స్వామివారి దర్శనం చేసుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం వచ్చి చేసుకుంటాం. ఈ సంవత్సరం మా బేబీ టీంతో ఇలాగా సక్సెస్ తర్వాత రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ముందుగా తిరుపతి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, అలాగే మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. దేవస్థానం కూడా మమ్మల్ని లోపల తీసుకెళ్ళి దర్శనం చేయించారు. సో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ ఫైర్. గ్రూపులు ప్రోత్సహిస్తూ పార్టీని బలహీనపరుస్తున్నారని ఆగ్రహం. పాత బస్తీలో అరుదైన పిల్లి జాతికి చెందిన పునుగ పిల్లి సంచారం. చాకచక్యంగా పట్టుకెళ్లిన జూ సిబ్బంది. మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహానికి శ్రీకారం. వర్చువల్ గా శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ పోతుల సునీత ఫైర్. మహిళలు చెప్పులెత్తితే మీ గదేంటో తెలుసుకోవాలని హెచ్చరిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.